హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు చాలా రోజులు అయింది బ్లాగ్ తీసి, ఏం చేయాలో కూడా అర్థమవుతలే. చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి కవాసాకి నింజా 300 ఆల్మోస్ట్ 9,000 కిలోమీటర్స్ ఓనర్షిప్ రివ్యూ. ఇంకో 1000లో పెద్ద ఏం మారదు. ఎవరైనా కొనాలంటే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ పాయింట్ మీద లైక్ చేయండి వీడియో. అన్నా ఆగన్నా, అన్న నమస్తే అన్న, మెల్లవన్నా అమ్మా. రోడ్ అట్టనో ఇటనో మధ్యలో పోతున్నావు. వీడియో కూడా అన్నా ఏడ దొరికిర్రా నాయన. అమ్మా హ్యాపీ రిపబ్లిక్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోయినా నేను అసలు. ఇదే మా ఫ్రెండ్ బర్త్డే కూడా. చూడండి ఎంత ఈజీగా అసలు ఇక్కడ రోడ్ లేదంటే ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అనేది చాలా ఈజీ ఈ బండికి. టర్నింగ్లో కూడా చాలా ఈజీగా, కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్. దీనికి వచ్చి ఎంఆర్ఎఫ్ టైర్స్ కావాలంటే ఇంకో సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ ఇస్తే ఇంకా మీకు చాలా గ్రిప్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా మీరు టూరింగ్ చేయొచ్చు ఈ వెహికల్ మీద. సో కవాసాకి నింజా 300 వచ్చేసి 39 PS సమయంతో టార్క్ నాకు తెలియదు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీకు బండి ఎలా ఫీల్ అవుతున్ననే కాన్సెప్ట్ ఇక్కడ. టాప్ స్పీడ్ నేను కొట్టింది వచ్చేసి 140. పవర్ ఎలా ఉందో. కాకపోతే ఈ బండికి ఖచ్చితంగా మీకు కావాల్సింది రైడింగ్ గేర్. ఇప్పుడు నేను ఏదో నార్మల్ వేసుకోవట్లేదు, కానీ నా దగ్గర వచ్చి బైకింగ్ బ్రదర్హుడ్ లెవెల్ 2 రైడింగ్ జాకెట్ ఉంది. సో అది రైడ్స్కి వాడతాను. నా హెల్మెట్ వచ్చి యాక్సార్ XBHP. ఈ బైక్కి సరిపోతుంది, కానీ మీ దగ్గర బడ్జెట్ ఉంటే హెల్మెట్కి ఎంతనే పెట్టవచ్చు. 1 lakh పెట్టినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ తల అనేది చాలా ఇంపార్టెంట్. కాలు ఇస్తే చేతులతో బతక, తల పోతే కథ పసాక్. రే డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. దీనికి సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6,000 to 10,000 మాత్రం. మీ నార్మల్ 6,000 to 7,000 అవుతుంది. ఒకవేళ మీరు ఏమైనా బ్రేక్ ప్యాడ్స్ బాగా అరిగిపోవడము లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పడము 10,000 అవుతుంది. 10,500 11,000 అవుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా తక్కువ. నాకు తెలిసి 135 mm అనుకుంటున్నా. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి మీ స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా జాగ్రత్త ఉండాలి. సరే మరి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఎందుకు ఇచ్చినాను మీరు అడిగితే, సైన్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దానివల్ల మనం ఇట్లా స్పీడ్ వెళ్ళిపోవచ్చు. అట్లా క్రేజీ గాయస్ వస్తారు. సో జాగ్రత్తగా చూసుకోండి. బ్రేకింగ్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉండాలి మీకు, లేకపోతే కథమే. అండ్ మీకు వచ్చేసి ఓకే, ఒక కొంచెం ఆగండి. మీకు వచ్చేసి ఓకే బైక్ అదే బ్యాక్ పెయిన్ వస్తుందంటే మీరు కూర్చునే పొజిషన్ తప్పు ఈ బైక్ మీద.
నార్మల్ బైక్ అయితే స్ట్రైట్ కూర్చోవచ్చు. ఇది ఇంక అట్లా కాదు, మొత్తం బ్యాక్ వెళ్ళిపోయి లీన్ అయిపోయి ఓన్లీ హ్యాండ్స్ మీద తక్కువ ఏమంటారు తక్కువ కాన్సన్ట్రేషన్ వేసి లూజ్గా పట్టుకోవాలి. కొంతమంది ఇట్లా గట్టిగా పట్టుకుంటారు, ఏదో సాధిస్తున్నట్టు అట్లా చేయొద్దు, చాలా లూజ్గా పట్టుకోవాలి. ఒకవేళ మీరు రైడింగ్ గేర్ వేసుకొని రైడ్ పోతుంది మాత్రం నాకు తెలిసి 300cc ట్విన్ సిలిండర్ ఉండి దీనంతా మంచి బైక్ లేదు. అండ్ కవాసాకి ఈజ్ నోన్ ఫర్ రిలయబిలిటీ. మీరు ఏమని చేయండి, అసలు ఎట్లన్నా వాడండి. జపనీస్ ఇంజిన్స్ అనేవి దే ఆర్ నోన్ ఫర్ దర్ రిలయబిలిటీ. అంటే ఎక్కువ కాలం వస్తాయి మీరు ఎట్లా రఫ్ అండ్ ఆఫ్ ఆడినా సరే. ఒకవేళ మీరు స్మూత్గా అలా చూసుకుంటే ఎంజాయ్, పండుకోవడమే. ఇక ఇలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే జీటీకి వచ్చి ఏంటంటే మీకు అంత రిలయబుల్ ఉండదు ఇంజిన్, అండ్ సర్వీస్ కాస్ట్ ఒక 2000 తక్కువ ఉంటుంది. 4000 5000 అవుతుంది, 7000 అవుతుంది. అదొకటి చూసుకోండి, అంతతో మీ ఇష్టం. సర్వీస్ కాస్ట్ కూడా హై అబ్బా, కానీ 6 months 6000, 6 months 6000 కిలోమీటర్స్ కాబట్టి మీకు ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏమనిపించదు. మంత్కి 1000 రూపీస్ సేవ్ చేసుకోండి, యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్. చాలా బాగుంటుంది బైక్, మీరు అసలు క్వశ్చనే లేదు. కానీ కాస్ట్ వచ్చి 4 lakhs దాటుతుంది, అది కూడా మీరు చూసుకోండి. జీటీ అనేది దాటుతుంది 4 lakhs దాటి, చూసుకోండి. కాకపోతే మీరు ఎగ్జాస్ట్ కొనాలని అంటే దీన్ని మాత్రం వస్తే ఎబో 60,000 ఉన్నాయి ఎగ్జాస్ట్ దీనికి. నేనంటే స్టాక్ వెహికల్ వాడుతున్నాను, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు రేసింగ్కి వెళ్ళాలి, లేదా స్టాక్ ఇట్లా ఎగ్జాస్ట్ మార్చుకోవాలంటే మాత్రం జీటీలో 20,000 పెడితే సరిపోతుంది. 20-25,000, లాస్ట్ 30,000 పెడితే సరిపోతుంది. దీనికి మాత్రం 70,000 పెట్టాలి, అది కూడా స్లిప్ ఆనే. ఫుల్ సిస్టమ్ అయితే మీరు ఇంకా లక్షలలో పెట్టాల్సిందే, 1.2 అట్లా అవుతుంది. చూసుకోండి మీరు, అది మీ ఇష్టం. చాలా బాగుంటుంది ఇంజిన్. అసలు హీటింగ్ పెద్దగా ఏముండదు, నార్మల్ బైక్ లాగానే ఉంటుంది. ఇప్పుడు 600cc 700cc అయితే హీటింగ్ చాలా ఉంటుంది కదా, అసలు ఈ హీటింగ్ ఏ ఉండదు. మీరు ఎట్లా చేసినా ఏం కాదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు DM చేయండి ఆన్ మై ఇన్స్టా ఆర్ ఆన్ యూట్యూబ్ కమెంట్స్. టాప్ స్పీడ్ వచ్చి 170 పోతుంది. కానీ 170 పోవడం సేఫ్ సైడ్ అయితే 150 వరకు మీకు ఏం కాదు. 150 170 కూడా పోవచ్చు, ఇక మీ రిస్క్ బట్టి. టైర్స్ ఏమో MRF నైలో గ్రిప్. ఇంకేమైనా మిస్ చేసినా వెహికల్ చూడండి ఎలా ఉంటుందో, సేమ్ ఇదే. ఇక్కడ ఒక రాడ్ వస్తుంది, నేను తీసేసిన అంతే. ఇది ఒక చిన్న యాక్సిడెంట్, ఇగ్నోర్ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టైర్స్ అన్నా కదా, టైర్స్ 110/70 17 అంతే. 54 స్పీడ్ రేటింగ్ వదిలేయండి. ఇది 150 సెక్షన్, నాకు తెలిసి 140 సెక్షన్ అనుకుంటా. 140 సెక్షన్ ఎక్కడుంది 140 సెక్షన్. 140/70 17 ఓకే. 140 110 అమ్మా. అసలు నన్ను అడిగితే ఇది స్టాక్ టైర్స్ అయిపోయినాక నేను కూడా మార్చేది ఏంటంటే పిరిలి టైర్స్ కానీ ఇంకో సాఫ్ట్ కంపౌండ్ టైర్స్ ఏమన్నా కానీ అవి మార్చేస్తా. ఇక షోరూమ్తో వచ్చినా కానీ నడిపిస్తున్నా.
నెక్స్ట్ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ పెడతా. సాఫ్ట్ కాంపౌండ్తో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ టర్నింగ్లో మీరు 50 స్పీడ్లో పోతే ఈ టైర్తో అది 80 స్పీడ్తో చాలా కాన్ఫిడెంట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 6 స్కిడ్ అయితే కింద పడితే యువర్ రెస్పాన్సిబిలిటీ యువర్ ఓన్ ఫ్యామిలీ అనేది మన కోసం వెయిట్ చేస్తుంటే ఇంటికాడ రైడ్ సేఫ్. మైలేజ్ వచ్చి 25 to 30. నాకు జర ఈజీ అని హ్యాండ్ నడుపుతుంది కాబట్టి 30 వస్తుంది హైవేలో, 25 సిటీ, యావరేజ్ 28 వేసుకోవచ్చు. ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్ అంటే వెనక కూర్చునేటోళ్ళు ఎక్కువసేపు కూర్చోలేదు. మేబీ 1 అవర్ కూర్చొస్తే చాలా ఎక్కువ. 1 అవర్ కూర్చొని ఒక 30 కిలోమీటర్స్ కూర్చుంటే చాలా ఎక్కువ వెనక కూర్చున్నారు. దిస్ బైక్ ఈజ్ ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్. ఇప్పుడు జీటీ తీసుకున్నా ఆ పవర్కి వెనకాల పడిపోతారు కాబట్టి ఒక్కరు వెళ్ళడమే బెస్ట్. ఇప్పుడు కార్నర్ జీటీ కానీ ఇంటర్సెప్టర్ కానీ తీసుకుంటే సింగిల్ సీట్ పెట్టుకోవడమే బెస్ట్. ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళకి చాలా హెడ్ఏక్ లాగా ఉంటుంది. మీకు అనుకోవచ్చు కానీ చాలా హెడ్ఏక్ లాగా ఉంటుంది వెనకాల కూర్చున్న వాళ్ళకి. ఇంకోళ్ళకి అంటే ఫ్రెండ్స్ కావాలని స్పీడ్ పోతారు కదా, అప్పుడు మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఆలోచించుకోండి. జీటీ కొనుక్కుంటేనేమో మీకు ఒక 20,000 సేవ్ అవుతుండొచ్చు నాకు తెలిసి, లేకపోతే ఆల్మోస్ట్ సేమ్ రేటు లేదు. కానీ దాని డీటెయిల్స్ కింద పెట్టేస్తా. 170 ధీరజ్, ఒక్క నిమిషం. ధీరజ్ జాజాల, ధీరజ్ పబ్లిక్ అటెన్షన్. పబ్లిక్ అటెన్షన్, కెమెరా కనిపిస్తే అయిపోయా అందరికీ. ఇట్లా టర్నింగ్ వచ్చినప్పుడు మీకు ఎంఆర్ఎఫ్ హార్డ్ కాంపౌండ్ టైర్స్ కాబట్టి కొంచెం స్పీడ్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే ఇప్పుడు పీరెల్లి తీసుకుంటే లేకపోతే ఇంకేమన్నా తీసుకుంటే ఎంఆర్ఎఫ్ కన్నా ఒక 10% 20% బెటర్ ఉంటాయి. ఓ గాడ్. సర్వీసింగ్ కేర్ వచ్చి పర్లేదు బాగానే ఉంది, ఒక 70% ఒప్పుకోవచ్చు. నాకు 1000 రూపీస్ 1100 పడ్డది. విత్ ఫిట్టింగ్ 1300 1400 300 ఫిట్టింగ్ అబ్బా. ఈ క్రాంక్ బ్రేక్ ప్యాడ్స్ 2 తీసుకున్నా 1100 ఏమో పడ్డది ఈచ్. షోరూమ్ 2000 అట్లా పడతాయి. చాలా ఈజీ 1500 అని పడతాయి. అండ్ లేబర్ చార్జ్ చేస్తారబ్బా ఘోరం. 4000 పని ఉంటే 3000 లేబరే చేస్తారు, అంత మహాత్ములు. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ కూడా మీకు ఫ్రీ దొరకదు. అది చాలా అంటే చాలా బాధాకరం. కానీ జీటీలో కూడా బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్లీ, అది మాత్రం తక్కువ చేయకండి. మీకు జీటీలో ఏమవుతారంటే మీకు అటెన్షన్ టు డీటెయిల్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బండ్లు 10 ఉంటాయి 100, అవి 100 అవే ఉంటాయి ఎక్కువ. అండ్ ఎన్ఫీల్డ్ షోరూంలో నీకు బుల్లెట్ ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. ప్రీమియంనెస్ అనేది మీకు ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఈ బ్రాండ్లో చూసుకుంటే అటెన్షన్ టు డీటెయిల్, సీసీ అనేది మ్యాటర్ కాదు, బ్రాండ్ అనేది మ్యాటర్. ఎందుకంటే తక్కువ బండి ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను సపరేట్ గ్యారేజ్ పెట్టినా తక్కువ బండ్లు ఉంటే ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది హై లెవెల్ ఉంటుంది. ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వాలని చూస్తాం. ఇప్పుడు ఎన్ఫీల్డ్ షోస్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం ఘోరం అయిపోయింది. ఇది రికార్డ్ అయితే అది తెలియదు, కొన్ని సంవత్సరాల తర్వాత ముట్టుకుంటున్నా ఈ గోప్రో సెటప్ అంతా. చూద్దాం ఏమవుతుందో. అబ్బా అసలు ఎన్ని సెకండ్ రికార్డ్ అయిందో తెలియదు, ఎట్లా రికార్డ్ అయిందో తెలియదు. ఎన్ని డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, సారీ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయడానికి నేను రెడీ. అండ్ మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్. 500 మంది చూస్తారు, 300 మంది చూస్తారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం 200 దగ్గరనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, చాలా వీడియోస్ వస్తాయి మీకు, నాది గ్యారంటీ. సో ఎనీవే ఇంకేమైనా మర్చిపోయింటే కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను డౌట్స్. షోరూమ్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అక్కడనే ఉంది. హైదరాబాద్ మొత్తానికి ఒకటే షోరూమ్,
లేదంటే మీరు విజయవాడ పోవాల్సిందే.